సురేందర్ నాయుడు గారు మీతో స్టార్ట్ చేద్దాం. నమస్తే. అసలు టీటీడీలో ఏం జరుగుతోందండి? అంటే పరకామణిలో ఏం జరుగుతోంది, ఏం జరిగింది అంతకుముందు, ఇప్పుడు ఎందుకు భానుప్రకాష్ రెడ్డి గారు ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు? మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదే విధంగా స్వతంత్రాన్ని స్వీకరిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది గత ఒకసారి డిబేట్ లో కూడా నాకు గుర్తు, మనం ఒక డిబేట్ లో కూడా ఏదో మధ్యలో ఒక టీటీడీ గురించి వస్తే నేను ఈ విషయం చెప్పా. ఆ రోజు నేను ఏదైతే చెప్పానో విషయము, అదే విషయము ఈ రోజు భానుప్రకాష్ రెడ్డి గారు నిన్న బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత బిఆర్ నాయుడు గారు చైర్మన్, దేవస్థానం చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది మనోభావాలు దెబ్బతింటున్నాయి మేడం. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని వెంకటేశ్వర స్వామి తిరుపతి అనేది ప్రతి అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఏం జరుగుతా ఉందంటే, గత 5 సంవత్సరాలలో అక్కడ ఇష్టారాజ్యంగా జరిగిపోయింది. వాళ్ళ ఇష్టారాజ్యం. ఇప్పుడు ఎవరైతే ఆ రోజు పేరు మాత్రమే ధర్మారెడ్డి, కానీ ఆయన చేసేటివన్నీ కూడా అధర్మాలే. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఆయనకి ధర్మారెడ్డి అని పేరు పెట్టారో నాకు తెలియదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి అధర్మారెడ్డి అని పేరు పెట్టుంటే చక్కగా సరిపోయింటది ఆ పేరు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి దేవస్థానం పాలక మండలిగా వేసి దాదాపు 5 సంవత్సరాలు కంటిన్యూగా, అంటే ఆయనకి యాక్చువల్లీ జేఈఓగా ఇచ్చారు. ఆయన కోరికంట, ఈఓగా నేను దేవస్థానాన్ని ఈఓగా నేను ఒక రోజన్నా ఈఓగా నేను విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయిపోవాలా అనే కోరిక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెలుబుచ్చితే, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఈఓగా కూడా ఇచ్చేశారు. వాస్తవంగా ఐఏఎస్ ఆఫీసరు దేవస్థానానికి ఈఓగా ఉండాలి. అలాంటి వ్యక్తి ఈయన ఐఆర్ఎస్ వ్యక్తిని తీసుకొచ్చి ఈఓగా కూడా వేసేసి, దానికి పరాకాష్టే మనం చూసాం 5 సంవత్సరాలలో. త్రివాణి ట్రస్ట్ పేరు చెప్పి దాదాపు ప్రతిరోజు 5,000 మందికి ఇచ్చేవాళ్ళు మేడం. వీళ్ళు 5,000 మందికి టికెట్లు ఇచ్చి ఆ శ్రీవారి వస్తున్నటువంటి 10,000 రూపాయలు నగదు వీళ్ళు దారి మంది ఇచ్చేసి, ఎక్కడో గుడులు గోపురాలు వాటిని కడతామని చెప్పేది చెప్పి, అక్కడ ఇప్పుడు 10 కోట్లు అనుకోండి మేడం. ఇప్పుడు మనకు ఎక్కడ ఒక దగ్గర వైజాగ్లోనో, లేదు గుంటూరులోనో, లేదు చిత్తూరులోనో, లేదు ఇంకొక దగ్గర ఒక గుడి ఉంటుంది, దీప నైవేద్యాలకు నోసని గుడులు అని చెప్పి పేరు చెప్పి, ఆ గుడికి 10 కోట్లు ఏదైనా ఖర్చు ఉంటే 100 కోట్లు రాజేస్తారు లెక్కలో. ఆ 10 కోట్లు 5 కోట్లు పోతుంది, మిగతా అంతా కూడా వీళ్ళ జోబీలోకి వెళ్ళిపోతుంది. ఇది సాధన్నట్టు ఈ రవికుమార్, సికి రవికుమార్ అనే అతను జిఆర్, అంటే పెద్ద జిఆర్ చిన్న జిఆర్ అనే, అది దేవస్థానంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది. జిఆర్ లో ఏం చేస్తారంటే, జిఎంగార్లు దేవుడికి ప్రధాన అర్చకుల్లాగా సేవ చేస్తారు వీళ్ళు. ఈ సేవ చేసే జిఆర్లు, ఈ జిఆర్లకి వ్యక్తిగత అసిస్టెంట్ అంటారు వీళ్ళని. అంటే మనం అటెండర్ అంటాము, వాళ్ళ పరిభాషలో వ్యక్తిగత సహాయకుడు ఏదో అంటారు. సహాయకుని పెట్టుకొని, అంటే నైస్ గా గుమస్తా అంటున్నారు. గుమస్తాగా ఉండ ఆయన పరకామణిలో మనీ లెక్కించే చోట్లోకి ఎందుకు వచ్చాడు అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఇప్పుడు మనకి రేజ్ అవుతోంది. అదే మేడం, వీళ్ళు ఏం చేసినారంటే, టోటల్ నీకింత నాకింత, అంటే జియంగారి గుమస్తా అంటే ఎక్కడా కూడా మోసం చేయడు, ఎక్కడా అన్యాయం చేయడు అని జనాలకు అందరికీ తెలియాలి. అక్కడ ఉండే వాళ్ళకందరికీ పైకి మాత్రం జియంగారు గుమస్తా కదా ఇతను, ఇలాంటి పొరపాట్లు చేయరు అని చెప్పి అందరూ అనుకోవాలి. కానీ ఈయన చేసేదంతా కూడా, ఏదైతే మనం నోట్లు రద్దు వచ్చింది చూడండి మనం ఆ రోజు, అప్పుడు ఆ నోట్లు రద్దు సందర్భంలో, దానికి ముందు సందర్భంలో కూడా ఈయన దాదాపు విదేశీయ కరెన్సీ అంతా కూడా, అంటే మామూలు కరెన్సీ అయితే ఎక్కువ అవుతుంది, దాన్ని తీసుకోవాలంటే ఇబ్బంది. విదేశీ కరెన్సీ అనుకోండి, $1 అంటే మనకి ఇది ఈక్వల్ టు ఇక్కడ 87 రూపాయలు ఎంతో కదా, అటు $1 అయితే ఇక్కడ 87 ఎంతో మనకు వర్తిస్తుంది. ఆ విధంగా విదేశీ కరెన్సీ అంతా కూడా
అనుమానం వస్తుందనే ఉద్దేశంతో ఈయన ఎత్తకపోతే కూడా ఏదన్నా అనుమానం వస్తుందని చెప్పి విజిలెన్స్ వాళ్ళ కన్ను కప్పడానికి చెన్నైకి పోయి అధునాతనమైనటువంటి హాస్పిటల్లో లోపల అంటే ఎంత గుండెలు తీసిన బంటో వీళ్ళు చూడండి మేడం, ఒకసారి గమనించండి. ఎంత గుండెలు తీసిన బంటో కడుపు లోపల ఒక అరం తయారు చేసుకునేసినారు. అంటే మన బాడీలోనే ఒక అర సపరేట్ గా మనం ఏదైతే లాకర్ మనం బ్యాంక్ కి వెళ్తే మన డబ్బులు మన నగలు భద్రపరిచేదానికి లాకర్ ఏ విధంగా అయితే మనం తీసుకుంటామో ఆ విధంగా మన బాడీలోనే లోపల ఒక అర తయారు చేసుకున్నాడు. అర తయారు చేసుకొని ఈ విదేశీ కరెన్సీ అంతా కూడా ఆ అరలో పెట్టుకొని బయట వెళ్ళిపోయేవాడు. ఎందుకు అనుమానం వచ్చి ఆ రోజు పట్టుబడ్డాడు కానీ లేదంటే ఇప్పటి వరకు కూడా దాదాపు నాకు తెలిసినంత వరకు దేవస్థానం అది 2-3 వేల కోట్లు ఈయన తినేసి ఉంటాడు. సో పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఏం చేయాలా పెద్దలు? ఇప్పుడు ఒకవేళ వీళ్ళకి తెలియకుండా జరిగింది అనుకుందాం, అంటే విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్న తర్వాత విజిలెన్స్ వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ కంప్లైంట్ లోక్ అదాలత్లో ఎందుకు క్లోజ్ చేయించారు, ఎవరి హస్తం ఉంది అన్నది మాత్రం ఇప్పటికీ మనకు తెలియట్లా. అదే మేడం ఇప్పుడు నిజంగా వీళ్ళ హస్తం లేదు అనుకుంటే ఇప్పుడు బోర్డు చైర్మన్, బోర్డు మెంబర్స్, ఈఓ, జేఈఓ వీళ్ళందరూ ఉన్నారు కదా, విజిలెన్స్ ఆఫీసర్ పట్టుకున్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళ పాత్ర కానీ లేకపోతే దేవుడి సొత్తు కదా మనం, దేవుడి సొత్తు కదా, మన సొత్తు 1 రూపాయి పోయినా పర్వాలేదు. వెంకటేశ్వర స్వామి కైంకర్యాలకు ఎక్కడి నుండో విదేశాల నుండి వచ్చేటువంటి భక్తులు ఆయన మీద అసంచలమైనటువంటి నమ్మకం విశ్వాసంతో సమర్పిస్తా ఉన్నటువంటి నగదు మీరు తీసుకొని వెళ్ళిపోతే మీరు కాపలాదారులుగా ఉండాల్సిన వాళ్ళు మీరు చూస్తూ పట్టుబడినా కూడా కేసును మళ్ళా మీరు కార్చే విధంగా ఎవరైతే ఈ రవికుమార్ దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని 100 కోట్ల ఆస్తులు వీళ్ళు రిటర్న్ రాయించుకొని అతని మీద లోకాదాలత్లో కేసు లేకుండా చేశారు అంటే ఇది తెలిసి జరిగిందంటే తెలియకుండా ఇంకా ఈ 5 సంవత్సరాలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏమి జరిగింది. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి బోర్డు పర్ఫెక్ట్ గా ఇక్కడ ఈ 5 సంవత్సరాలలో ఏమి జరిగిందో ఇవన్నీ కూడా కూపీ లాగే పనిలో నిమగ్నమైంది. ఎవరైతే ఉప్పు తిన్నారో వాళ్ళందరూ కూడా నీళ్లు తాక తప్పదు. వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరికే ఉండదు. ఎవరైనా సరే, మీరైనా నేనైనా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు గాని ఎవరైనా గాని తెలుసో తెలియకో వెంకటేశ్వర స్వామికి పొరపాటు చేస్తే వెంటనే ఆయన తీర్చుకుంటాడు. ఏదో ఒక దారిలో ఆయన ఆస్తిని ఆయన లాక్కుంటాడు. ఆయన శిక్షపడే విధంగా చేస్తాడు. ఆయన గొప్పనే ఉంటాడు. ఆయన అయితే ఊరికే ఉండడు.